హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుంచయితే ఇంటికొచ్చారనమాట. ఆఫ్టర్‌నూన్ 12:30కి వచ్చేస్తున్నారు. బాక్స్ పెట్టే పని లేదు. ఇంకా వాళ్ళొచ్చేసరికైతే వండేసి ఉంచుతున్నాను. అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి గదా! అందుకని హాఫ్ డే స్కూల్స్. ఇక్కడైతే నేను వాళ్ళకి ఆరెంజ్ జ్యూస్ అయితే ఇస్తున్నాను. అదే మోసంబి ఉంటది గదా! నాకెందుకో అర్థం గావట్లేదు. ఈ జ్యూస్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళకి జలుబు, జ్వరం వస్తుందేమో అని డౌట్‌గా అనిపిస్తుంది. అంటే నేను అనుకుంటున్నాను. అది నిజమో కాదో, దానివల్లో కాదో తెలీదు గానీ, ముందు పోయినసారి వీడియోలో చూపించినప్పుడు ఇద్దరికి ఇచ్చాను కదా జ్యూస్. అప్పుడు మనుకి బాగా ఫుల్లుగా జలుబొచ్చిందనమాట. థ్రోట్ పెయిన్ అలాగా. ఇప్పుడు తాగుతున్నారు కదా! దీని తర్వాత రోజు అభికి ఫుల్లుగా జ్వరమొచ్చింది. అంటే ఇంతకుముందు 2 టైమ్స్ గూడా నేనలా గమనించాను. ఇప్పుడని గాదు. అంటే దేనివల్లో నాకర్థం గాలేదు గానీ, ప్రతిసారి జ్యూస్ ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. అంటే జ్యూస్ తాగటం మంచిదే గానీ, అంటే చూస్తాను కొంతమందికి కొన్ని పడవు గదా! అలాగేమన్నా జరుగుతుందేమో అని చూస్తా. నెక్స్ట్ టైమ్ ఒకవేళ దీనివల్లే అనుకుంటే ఇంక వేరే ఫ్రూట్స్ ఏమన్నా పెట్టడానికి ట్రై జేస్తాను. ఇంక వీళ్ళిద్దరికి బాగా ఒకళ్ళకి తగ్గేసరికి, ఒకళ్ళకొచ్చేసరికి ఇంక నాకైతే నిద్ర సరిపోవట్లేదనమాట. అంటే కొంచెం ఫీవర్‌గా ఉన్నప్పుడు నైట్ నిద్రపోరు గదా! ఇంక వాళ్ళని జూసుకుంటా నాకు గూడా నిద్ర సరిపోవట్లేదు. ఇంకా వీడియో గూడా లేట్ అవుతుంది అందుకోసమే. అంటే ఇంక ఓపిక ఉండట్లేదు నాకు ఆహ్, నిద్ర సరిపోకపోయేసరికి. ఇవైతే రఘు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. మనుకి యాపిల్స్ అంటే ఇష్టం అనమాట. కొంచెం స్కూలుకి స్నాక్స్‌లాగా తీసుకెళ్తదని జెప్పేసి, అభికేమో స్ట్రాబెర్రీ అంటే ఇష్టం. వాటితో పాటు ఇవి గూడా మోసంబి గూడా తీసుకొచ్చారు. అదే నాకు డౌటొచ్చిద్ది. ఎప్పుడు ప్రతిసారి నేను కష్టపడి వాళ్ళిద్దరికీ ఇది ఆరెంజ్ జ్యూస్ కొంచెం అంటే కొంచెం డీహైడ్రేట్ అవుతారు గదా! సమ్మర్‌లో అనుకున్నప్పుడు. ఇది ఇచ్చినప్పుడల్లా జలుబు, జ్వరం ఏదోకటొస్తుంది. నాకు డౌట్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ టైమ్ గూడా ఇంకోసారి ట్రై జేసి చూస్తాను. దీనివల్లే అనుకుంటే వేరే ఫ్రూట్స్ ఇవ్వటానికి ట్రై జేస్తాను. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. యాపిల్స్ ఇవన్నీ. ఆన్‌లైన్‌లో గూడా ఇన్‌స్టామార్ట్‌లో గూడా చాలా ఎక్కువున్నాయి. అందుకనే బయట తీసుకొచ్చారు. బయట గూడా ప్రైజెస్ అలాగే ఉన్నాయిలెండి. సేమ్ ప్రైజెసే ఉన్నాయి. ఇదైతే ఆకుకూర కడిగినప్పుడు కొంచెం ఎందుకో గ్రీన్ కలర్‌లో వచ్చిందనమాట. వాటరు. ఎందుకో నాకు అర్థం గాలేదు. రఘు అప్పుడు కూరగాయలు పెట్టేవాళ్ళని జెప్పాను గదా! అప్పుడైతే అసలెంత ఫ్రెష్‌గా ఉండేయో రఘు తెచ్చేటప్పుడు కూరగాయలు. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చారనమాట. అసలు టమాటాలైతే అసలు బాగలేవు. మిగతాయి కొంచెం పర్లేదు గానీ, ఈ ఆకుకూరైతే కడగంగానే కొంచెం గ్రీన్ కలర్ అయితే వచ్చింది. అప్పుడు రఘు కూరగాయలు పెట్టేవాళ్ళని జెప్పాను గదా! అసలప్పుడైతే అంత ఫ్రెష్‌గా ఉండేయో కూరగాయలన్నీ. ఇంకా ఇక్కడైతే బియ్యం బియ్యం చూపిస్తున్నాను గదా! బియ్యం నానబెట్టడానికి. నాకైతే ఇది షేర్ చేసుకోవాలనిపిచ్చింది. మీలో ఎంతమందికి బియ్యం తినే అలవాటుంది? నేనైతే నాకు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి 2020 వరకు తిన్నాననమాట. అంటే 20 ఇయర్స్ బియ్యం ఆపకుండా తిన్నాననమాట. అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు. అంటే నేను దేనివల్ల మానేశానంటే బలవంతంగానే మానేశాను. అసలు చాలా కష్టంతో ఆపుకున్నాననమాట. 2020లో నేను తినటం మానేశాను. ఎందుకో అనిపిచ్చింది. మళ్ళీ పిల్లల్ని నేను జూసుకోవాలి గదా! నాకేమన్నా అయితే వాళ్ళనెవరు జూసుకుంటారని ఒక ఆలోచనొచ్చి కష్టంగా మానేశాను. నాకేం ప్రాబ్లమ్ ఏం రాలేదు అవి తినటం వల్ల కళ్ళు తిరగటం గానీ, బ్లడ్ తక్కువవ్వటం గానీ, అలా ఏమి ఎప్పుడు జరగలేదు. అయినా గానీ మానేశాను కష్టంగా. నాకవంటే చాలా ఇష్టం. నాకవి స్నాక్స్ లాగా అనమాట. భోజనం జేసిన తర్వాత తినాలనిపిచ్చిద్ది. ఎప్పుడు ఇంకా అవి ఒక బౌల్‌లో యేసుకొని తింటా ఉంటాననమాట. ఇంట్లో నేనే ఉంటాను గదా! ఒక్కదాన్ని. ఇంకా చిన్నప్పుడు 5 ఇయర్స్ అంటే ఫస్ట్ క్లాస్ చదివేటప్పటి నుంచి అనమాట నాకు గుర్తుండి. ఎందుకంటే అప్పుడు ఊర్లో బియ్యం ఫ్రీగా ఇస్తారు గదా! పిల్లలకి. ఒక కేజీయో, 2 కేజీలో గుర్తులేదు గానీ ఎంతో ఆ రోజు సెలవు కూడా ఇచ్చేవాళ్ళనమాట గవర్నమెంట్ స్కూల్‌లో బియ్యం ఇచ్చే రోజు. అవి స్కూల్‌లో బియ్యం తీసుకొని దారిలో వస్తా అక్కడక్కడ ఆగుతా తింటా ఉండేదాన్ని. అంటే మళ్ళీ ఇంటికొస్తే తిడతారని జెప్పేసి బియ్యం తింటున్నానని అక్కడక్కడ మధ్యలో మధ్యలో కూర్చొని తినేసి వచ్చేదాన్ని.
అలాగా ఎవరికీ తెలియకుండా అసలు ఎన్ని బియ్యం తిన్నానో నాకే గుర్తులేదు అంతా. కొంచెం ఒక 15 ఇయర్స్ అప్పుడైతే నాకు 15 ఇయర్స్ అప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ తిన్నాననమాట బియ్యం. ఇంక బౌల్‌లో యేసుకొని తింటానే ఉండేదాన్ని బాగా. నాకేమనిపించిందంటే నిజంగా ఇప్పుడు ఆలోచించుకుంటే అప్పుడే నాకేమి ప్రాబ్లమ్స్ లేవు గదా! అప్పుడే బావున్నాను గదా! అంటే నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు తినాలని. కానీ నేను జెప్తున్నా అసలు నాకే ప్రాబ్లమ్ రాలేదెప్పుడు. కానీ తినటానికి మాత్రం అసలు చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఎవరు జూసినా తిట్టేవాళ్ళు. రఘు ఎప్పుడన్నా జూసారంటే ఇంక తిట్టేవాళ్ళు. అందుకోసమని చాటుగా ఎవరికి కనిపించకుండా తింటా ఉండేదాన్ని ఎక్కువ బియ్యం. నాకు తెలిసి చాలా మందికుంటది ఈ అలవాటు. అంటే ఏమంటారంటే బ్లడ్ తక్కువ అవ్వటం వల్ల అలా అనిపిచ్చిద్ది తినాలని అని అంటారు. అది ఏమో నాకు తెలీదు గానీ నేనైతే చాలా తినేసాను. స్కూలుకెళ్ళేటప్పుడైతే 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ట్యూషన్‌కెళ్ళేదాన్ననమాట. అప్పుడు పాకెట్స్ ఉంటాయి గదా! యూనిఫార్మ్‌కి అందులో పోసేసుకొని ఇంకా ఎళ్ళేదాన్ని. చదువుకుంటా సైలెంట్‌గా టీచర్ చూడకుండా. అంటే టీచర్ కొంచెం నన్ను పట్టించుకోరనమాట. ఎందుకంటే నేను అల్లరి చేయనని జెప్పేసి నా వైపు గాని, అటు సైడ్ రారనమాట. అందుకని ఇంకా తినేసేదాన్ని. ట్యూషన్‌లో ఉన్నప్పుడు కూడా తినేసేదాన్ని. బ్రేక్ ఇస్తే బ్రేక్ ఉంటది గదా! కొంచెం స్కూల్ టైమ్‌లో అప్పుడు గూడా ఇంటికొచ్చి పాకెట్‌లో పోసుకొని తింటా వెళ్ళేదాన్ననమాట మళ్ళీ స్కూల్‌కెళ్ళే టైంలో. నిజంగా 20 ఇయర్స్ తిన్నానా అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే. ఇప్పుడు గూడా మానేసినప్పటి నుంచి గూడా నాకు అప్పుడప్పుడు తినాలనిపిస్తది గానీ, అసలు ఇంకొకసారి మానేశాను గదా! ఇంక అస్సలు అప్పుడు 2020 నుంచి ఇప్పటి వరకు అసలు నేను ముట్టుకోలేదనమాట. అంటే తినలేదసలు బియ్యం. అప్పటి నుంచి మానేశాను ఖచ్చితంగా. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ కరెక్ట్‌గా ఆ విషయంలోనే ఉన్నాననుకుంటా. రోజు బియ్యం కడిగేటప్పుడల్లా నాకదే గుర్తొచ్చిద్దనమాట. షేర్ జేసుకోవాలనిపిచ్చింది. అందుకే చెప్పాను. ఇంకిక్కడైతే నేను స్వీట్ పొటాటో అయితే ఉడకబెట్టాను. అది ఒలిచి తినిపిస్తుంటే నవ్వుతున్నాడనమాట వీడియో తీస్తున్నానని జెప్పి. ఇదే అయితే సింపుల్ వ్లాగ్ అనమాట. కొంచెం నేను వీళ్ళిద్దరూ బాలేదు కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను వాళ్ళిద్దరిని జూసుకోవటంలో. నాకు కొంచెం భయమేసిద్ది వీళ్ళిద్దరిలో ఎవరికి బాలేకపోయినా కొంచెం కంగారొచ్చేసిద్ది. రెగ్యులర్‌గా పెట్టడానికైతే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాను. బాయ్.